హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎల్ఐసి వారు కొత్తగా లాంచ్ చేసినటువంటి నవజీవన్ శ్రీ పాలసీస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇవి 2 పాలసీస్ని అయితే లాంచ్ చేశారు. ఈ 2 పాలసీస్ కూడా యువతని ఉద్దేశించుకొని అయితే ఈ పాలసీస్ లాంచ్ చేయడం జరిగింది. నవజీవన్ శ్రీ సింగిల్ ప్రీమియం ప్లాన్, నవజీవన్ శ్రీ రెగ్యులర్ ప్రీమియం ప్లాన్. ఈ నవజీవన్ శ్రీ సింగిల్ ప్రీమియం ప్లాన్ వచ్చేసి 911, రెగ్యులర్ ప్రీమియం ప్లాన్ వచ్చి 912. ప్లాన్ నెంబర్ 912 పూర్తి వివరాలను అయితే ఒక వీడియో రూపంలో మన ఛానల్లో అప్లోడ్ చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఎవరైతే చూడలేదో ఒకసారి వెళ్ళి వెరిఫై చేయండి. ఈ నవజీవన్ శ్రీ సింగిల్ ప్రీమియం ప్లాన్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎల్ఐసి వారు తాజాగా లాంచ్ చేసినటువంటి నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ ఎష్యూరెన్స్ ప్లాన్ ఇది. దీని ద్వారా ఒక్కసారి ప్రీమియం చెల్లించి 10 నుంచి 20 సంవత్సరాల వరకు గ్యారంటీడ్ కార్పస్ అమౌంట్ ప్లస్ లైఫ్ కవర్ కూడా లభిస్తుంది. ఎంట్రీ వయసు వచ్చేసి కనీసం 90 రోజులు ఉండాలి. అంటే పాలసీ హోల్డర్ పాలసీ తీసుకునే వ్యక్తి వయసు వచ్చేసి 90 రోజులైనా ఉండాలి మినిమం. చిన్నపిల్లల నుంచి గరిష్టంగా 44 సంవత్సరాల మధ్యలో అయితే ఈ పాలసీని అయితే తీసుకోవచ్చు. పాలసీ కాల వ్యవధి కనీసం 5 సంవత్సరాలు, గరిష్టంగా 20 సంవత్సరాలు. 5 నుంచి 20 సంవత్సరాల మధ్యలో పాలసీ కాల వ్యవధి పెట్టుకోవాలి. బేసిక్ సమ్ అష్యూర్డ్ వచ్చి కనీసం 1 లక్ష, గరిష్టంగా వచ్చేసి నో లిమిట్. 1 లక్ష రూపాయలు బేసిక్ సమ్ అష్యూర్డ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంది. ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసి ఒకసారి మాత్రమే పే చేస్తాము. సింగిల్ ప్రీమియం ఫార్మేట్ కదా, మనం పాలసీ తీసుకున్నప్పుడే 1 లక్ష రూపాయలు మినిమం ఉండాలి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు పాలసీ సమ్ అష్యూర్డ్ పాలసీ తీసుకునుకుంటే మనం ప్రీమియంని అయితే మొదట సరే పే చేసాము. దాని తర్వాత 10 నుంచి 20 సంవత్సరాల కాల వ్యవధిలో మనం పాలసీ కాల వ్యవధి నిర్ణయించుకుంటాం. కావున ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా ఏమైనా పాలసీ వల్ల జరిగితే డెత్ బెనిఫిట్ అయితే అందజేయడం అయితే జరుగుతుంది. పాలసీ కంప్లీట్ అయిన తర్వాత మీ గ్యారంటీ ఎడిషను ప్లస్ మీరు ప్రీమియం పేయింగ్ సమ్ అష్యూర్డ్ ఎంత ఉందో ఆ అమౌంట్ని అయితే అందజేయడం అయితే జరుగుతుంది. గ్యారంటీ ఎడిషన్ అంటే చూద్దాం ఒకసారి. ప్రతి పాలసీకి సంవత్సరానికి 85 రూపాయలు, ప్రతి 1000 రూపాయల సమ్ అష్యూర్డ్కి 85 రూపాయలు అయితే చెల్లించబడతాయి గ్యారంటీ ఎడిషన్ కింద అయితే. ఇది ఫిక్స్డ్. ప్రతి సంవత్సరం బోనస్లు మారినట్టుగా బోనస్లు మారవు. ఒకసారి మీరు పాలసీ తీసుకున్నప్పుడు ఎంత అయితే అమౌంట్ 85 రూపాయలు ఉంది కదా, అంతే ఉంటుంది పాలసీ మెచ్యూర్ అయినంత వరకు. ఎటువంటి మార్కెట్ లింకప్ లేదు కాబట్టి ఇది మొత్తం పాలసీ టర్మ్ మీ మెచ్యూరిటీ కార్పస్ అయితే వస్తుంది. మెచ్యూరిటీ అండ్ డెత్ బెనిఫిట్లు అయితే ఒకసారి చూద్దాం. మెచ్యూరిటీ, మీరు పూర్తి పాలసీ కాలం జీవించి ఉంటే, అంటే ఈ పాలసీ కంప్లీట్ అయినంత వరకు పాలసీ హోల్డర్ జీవించి ఉంటే సింగిల్ ప్రీమియం మీరు చెల్లించిన ప్రీమియం ప్లస్ గ్యారంటీ ఎడిషన్ రూపంలో మొత్తం లభిస్తుంది. ఒకవేళ పాలసీ కాల వ్యవధిలో పాలసీ హోల్డర్ ఏమైనా మరణం సందర్భించిన సమయంలో నామినీకి అయితే అమౌంట్ అందజేయం చేస్తారు. 2 రకాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ఏది ఉంటే దాన్ని అందిస్తారు. ఒకటి 125% ఆఫ్ సింగిల్ ప్రీమియం, లేదా బేసిక్ సమ్ అష్యూర్డ్ ఆన్ మెచ్యూరిటీ. మెచ్యూరిటీకి ఎంతైతే బేసిక్ సమ్ అష్యూర్డ్ ఉందో అది కానీ 125% ఆఫ్ సింగిల్ ప్రీమియం. ఇందులో ఏది ఉంటే ఎక్కువ ఉంటే అది నామినీకి అందజేయడం అయితే జరుగుతుంది. సరెండర్ విలువ 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మనం సరెండర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత సరెండర్ రూల్స్ కొన్ని వర్తిస్తాయి. పాలసీ లోన్, సరెండర్ వాల్యూ ఆధారంగా లోన్ ఫెసిలిటీ అయితే 75-90% వరకు అందుతుంది. పన్ను ప్రయోజన ట్యాక్స్ బెనిఫిట్స్ వచ్చేసి సెక్షన్ 80Cలో ప్రీమియం, సెక్షన్ 10 ఆఫ్ 10D ప్రకారం మెచ్యూరిటీ లేదా డెత్ బెనిఫిట్ పైన ట్యాక్స్ మినహాయింపు ఉంది. ప్రయోజనాలు వచ్చేసి సింగిల్ ప్రీమియం, డబ్బు పెరిగే ప్లస్ బీమా కవర్ 2 ఉంటాయి. ఒకేసారి ప్రీమియం చెల్లించి మీరు ఆ పాలసీ గురించి అయితే ఆలోచించిన అవసరమే లేదు. పాలసీ కాల వ్యవధి కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు మెచ్యూరిటీ అమౌంట్ రావడం అయితే జరుగుతుంది. గ్యారంటీడ్ రాబడులు అంటే ఫ్లక్చువేషన్స్ ఏమీ ఉండవు. ప్రతి సంవత్సరం ఫిక్స్డ్ రిటర్న్స్. పాలసీ టర్మ్ మొత్తంలో 85 రూపీస్ పర్ 1000 సమ్ అష్యూర్డ్. 1 లక్ష రూపాయలు తీసుకుంటే 8,500 రూపాయలు అయితే మీకు ఇంట్రెస్ట్ రూపంలో యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎల్ఐసి బ్రాండ్ పేరు, ప్రభుత్వ బలం, దాంతోపాటు ట్యాక్స్ ఫ్రీ మెచ్యూరిటీ, డెత్ బెనిఫిట్ ఉన్నాయి. కాబట్టి సింగిల్ ప్రీమియం స్ట్రక్చర్తో మిమ్మల్ని టాపికల్ ఫాలోఅప్ చేయని అవసరం లేదు. అంటే ఒకవేళ ఏదైనా పాలసీ కొన్నిసార్లు తీసుకుంటే రిటర్న్స్ ఎలా వస్తే వెరిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో ఎటువంటిది ఉండదు. దర్జాగా ఒకసారి మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత హ్యాపీగా ఉండడమే. ప్లాన్ టైప్ వచ్చేసి నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్. సమ్ అష్యూర్డ్ వచ్చేసి మినిమం 1 లక్ష రూపాయలు, నో అప్పర్ లిమిట్. ఎంట్రీ ఏజ్ వచ్చేసి 90 రోజుల నుంచి 44 సంవత్సరాల మధ్య. పాలసీ టర్మ్ వచ్చేసి 5 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్య తీసుకోవచ్చు. గ్యారంటీ ఎడిషన్ వచ్చేసి 85 రూపాయలు ప్రతి 1000 రూపాయల సమ్ అష్యూర్డ్కి. మెచ్యూరిటీ బెనిఫిట్ వచ్చేసి ప్రీమియం ప్లస్ గ్యారంటీ ఎడిషన్స్.
డెత్ బెనిఫిట్ వచ్చేసి 125% ఆఫ్ ప్రీమియం ఆర్ సమ్ ఎస్యూట్, ఇందులో ఏది ఎక్కువ ఉంటుంది. సరెండర్ వాల్యూ వచ్చేసి ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత మనం సరెండర్ అవ్వచ్చు మన పాలసీ. లోన్ ఫెసిలిటీ వచ్చేసి అది కూడా 3 ఇయర్స్ తర్వాతనే 70-90% ఆఫ్ సరెండర్ వాల్యూ. ట్యాక్స్ బెనిఫిట్ వచ్చేసి సెక్షన్ 80C ఆఫ్ 10(10D) కింద ట్యాక్స్ బెనిఫిట్స్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, ఎంత కడితే ఎంత వస్తుంది. వ్యక్తి వయసు వచ్చి 20 సంవత్సరాలు అనుకుందాం. సింగిల్ ప్రీమియం తీసుకుంటూ అనుకుందాం, ₹1,00,000 సింగిల్ ప్రీమియం కార్డు. పాలసీ కాల వ్యవధి 10 సంవత్సరాలు, అంటే 30 సంవత్సరాలు పాలసీ కంప్లీట్ అయిపోతుంది. గ్యారంటీ ఎడిషన్ క్యాలిక్యులేషన్ ఒకసారి చూద్దాం. ఈ ప్లాన్లో గ్యారంటీ ఎడిషన్ ₹85 కదా, ₹1000 సమ్మిస్సుడికి. ప్రీమియం వచ్చేసి 1,00,000 సంబంధించి ఎంచుకున్న సమ్మిస్సుడు ఎంత అంటే 1,18,000 వరకు అవుతుంది. మనం ప్రీమియం ₹1,00,000 చెల్లించాం కానీ సమ్మిస్సుడు కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. అప్రాక్సిమేట్ వాల్యూ 1,20,000 వరకు ఉంటుంది. 10 సంవత్సరాల కాలానికి గాను గ్యారంటీ ఎడిషన్ వచ్చేసి 85 × 118 ₹10,030 మనకి సంవత్సరానికి అయితే యాడ్ చేయడం జరుగుతుంది. 10 సంవత్సరాలకి ఎంత అవుతుంది, ₹1,00,000 యాడ్ అవుతుంది. అంటే మొత్తం ₹1,00,000 మనకి గ్యారంటీ ఎడిషను, ఈ 1,18,000 అంటే సమ్మిస్యూడ్ మొత్తం కలిపి ₹2,20,000 అప్రాక్సిమేట్గా మనకైతే ఈ 10 సంవత్సరాల తర్వాత, అంటే 20 సంవత్సరాల పాలసీ హోల్డర్ తీసుకుంటే వ్యక్తి, అంటే 30 సంవత్సరాలకి మనకు అవుతుంది కదా, ఆ వ్యక్తి వయసు 35 వచ్చేసరికి మనకి పాలసీ కంప్లీట్ అవుతుంది. అప్పుడు ఈ ₹2,20,000 అమౌంట్ని అయితే పాలసీ హోల్డర్కి అయితే అందించడం అయితే జరుగుతుంది. మెచ్యూరిటీ బెనిఫిట్ ఎలా ఉంటుందో చూద్దాం. అయితే 10 సంవత్సరాల తర్వాత గ్యారంటీడ్ సమ్మిస్డ్ వచ్చేసి 1,18,000 ఉంటుంది, అది ముందే మనకు తెలుస్తుంది. గ్యారంటీ ఎడిషన్ వచ్చేసి ₹1,00,000 వరకు వస్తుంది. టోటల్ మెచ్యూరిటీ వాల్యూ ₹2,13,000 అయితే అందజేయడం జరుగుతుంది. డెత్ బెనిఫిట్ పాలసీ సమయంలో ఒకవేళ మరణించినట్లయితే నామినీకి ఎక్కువగా ఉండదని అందజేస్తారు. 125% ఆఫ్ ప్రీమియం లేదా బేసిక్ సమ్ ఎష్యూర్డ్. ఇందులో డెత్ బెనిఫిట్ 1,20,000 ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని అందజేయడం అయితే జరుగుతుంది. ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్స్ చూద్దాం ఒకసారి. ఈ పాలసీలో ఐఆర్ఆర్ సుమారు 6.1 to 6.3 మధ్య ఉంటుంది. ఇది బ్యాంక్ ఎఫ్డి కంటే కొంచెం ఎక్కువ, కానీ మ్యూచువల్ ఫండ్స్కి పోల్చుకుంటే వాటితో పాటు తక్కువ అమౌంట్గా మనకు కనబడుతుంది. ఫైనల్ సమీక్ష ఒకసారి చూద్దాం. భద్రత వచ్చేసి ఉన్నది, గ్యారంటీడ్ సావది, ఎల్ఐసి భరోసా ఉంది కాబట్టి భద్రత అయితే ఉంటుంది. లాభం వచ్చేసి సగటు 6% ఎఫ్డి కంటే ఎక్కువగానే ఉంటుంది. రిస్క్ వచ్చి ఎటువంటి రిస్క్ లేదు, నాన్ మార్కెట్ లింక్డ్. లిక్విడిటీ వచ్చేసి కొంచెం తక్కువ, 3 సంవత్సరాల తర్వాత సరెండర్ అవుతుంది కావున. బ్యాటరీ యూజ్ వచ్చేసి చిన్నపాటి నిల్వలు లాంగ్ టర్మ్గా జమ చేయాలనుకున్న వారికి బాగుంటుంది. ఎవరైతే తక్కువ అమౌంట్ ఉందో ఎవరైతే వాళ్ళందరికీ లాంగ్ టర్మ్గా మంచి బెనిఫిట్ అయితే వస్తుంది. మీరు ఈ ప్లాన్ దరఖాస్తు చేసుకోవాలంటే మీ దగ్గర ఎల్ఐసి ఏజెంట్ లేదా బ్రాంచ్ని సంప్రదించండి. వయసు ఆధార్ ప్రూఫ్, ఆధార్ కానీ పాన్ కార్డు ఇవ్వండి. చిరునామా డాక్యుమెంట్లు అందించాలి. 1,00,000 సింగిల్ ప్రీమియం చెల్లింపు తర్వాత పాలసీ వెంటనే యాక్టివేట్ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, మరొక సరికొత్త అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.